దేవుడు దీవించిన వారిని మనుషుడు ఏం చేయలేడు, శపించలేడు. మనము దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు ఎన్ని శాపములు మన మీదకి వచ్చినా ఆ శాపమును దేవుడు ఏం చేస్తారట, ఆశీర్వాదకరముగా మార్చేవారై ఉన్నారు. ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజల వలె మనం కూడా దేవుని వైపు చూచినప్పుడు. అలాగే రెండో విషయం మనం నేర్చుకున్నాం, ఆ మనుషులు ఎవరు అని అడిగారు. అంటే మన ఇంటికి ఎవరు వస్తున్నారు, మనతో ఏం మాట్లాడుతున్నారు, మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మనం ఏం సంభాషిస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రభు ఏం చేస్తారండి, ప్రతీది కూడా చూచేవారై ఉన్నారు. కాబట్టి బిలాము ఏం చేయాలనుకున్నాడు, డబ్బు కోసం, సోదే సొమ్ము కోసం ఏం చేయాలనుకున్నాడు, దేవుని ప్రజలను శపించాలి అని అనుకున్నాడు. అందుకే ప్రభువారు ఏం చేశారట, ఆ శాపమును సిలువలో ఆశీర్వాదంగా మార్చారు. ఆ వాక్యం ఒకటి చదువుకొని మనం ముగించుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 169. 169వ పేజీ అండి, 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13, 14 కలిసి ఉన్నాయి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ప్రభువారు మనల్ని ఏం చేశారండి, శాపము నుండి మనలను విమోచించినారు. అలాగే క్రీస్తు మన కోసం ఏమైనారు, ఈ శిలువ ధ్యానముల్లో మనం జ్ఞాపకం చేసుకునేది, ఆయన మన కొరకు ఏమైనారు, శాపమయ్యి మనల్ని శాపము నుండి విడిపించినారు. అందుకని సామెతల్లో ఉంటుంది ఏంటది, హేతువు లేని శాపము తగులకపోను. అంటే ఏమో కొన్ని శాపాల గురించి మనం భయపడుతూ ఉంటాం, కానీ హేతువు లేని శాపం ఏమవుదట, మనకి తగులదు. హేతువు అంటే ఏంటండి, కారణం లేని శాపములు ఏవి కూడా మన దగ్గరకు రావు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను శపించాలని బిలాము అనుకున్న దేవుడు ఏం చేశారు, నువ్వు వారితో వెళ్ళకూడదు, వారిని శపించకూడదని దేవుడు ఖండితంగా సెలవిచ్చినారు. కాబట్టి మన జీవితాల్లో ఉన్న ప్రతి శాపము ఈ శిలువ ధ్యానములలో వాటి నుంచి మనం విడిపించబడి